ఇదే ఆరోగ్యశ్రీలో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకి కన్సార్టియంగా వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నారు. గతంలో ఏంటి, ప్రైవేటు హాస్పిటల్స్కైనా ఆరోగ్యశ్రీ ఇంక్లూడ్ చేసి అక్కడ త్రూ ఆ ఖర్చు ప్రభుత్వం భరాయించేది, ప్రైవేటు వైద్యం కూడా అందేది ఇటు గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు. ఇప్పుడు అలా కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? 100% ఇబ్బందులు ఉంటాయి. మీకు దాంట్లోనే ఇప్పుడు డొలుతాను. మీకు క్లియర్గా ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం పర్యవేక్షణలో ఉందనుకోండి సార్, ఏదైనా కూడా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటే ఎస్ ఆ ప్రభుత్వం ఒక సెలెక్టెడ్ హాస్పిటల్స్ పెట్టింది. ఇదిగో ఈ హైదరాబాద్లో ఈ హాస్పిటల్లో చూపించుకుంటే ఆరోగ్యశ్రీ, లేదా ఆంధ్రాలో ఈ ప్రైవేట్ హాస్పిటల్ అని లిస్ట్ ఉంటాయి. అక్కడికి మనం వెళ్తే సో 1000 రూపాయలు మనం బిల్లు కడితే చాలు. సో అది మీరు 10,000 అయినా మిగిలింది ఫ్రీ, 10 లక్షలైనా 1000 రూపాయలే, 25 లక్షలైనా 1000 రూపాయలే. అలా కోవిడ్ని కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీలో తీసుకొని వచ్చారు. సో దాన్ని ఏంటంటే ప్రభుత్వం అండర్లో ఉంటే ఖచ్చితంగా ఏంది, వాళ్ళు కూడా రేపు ప్రభుత్వం నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి చేస్తాయి. అదే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరుంటారు? ప్రభుత్వం ఇంకా వదిలేసింది కదా, వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ లేదండి ఇక్కడ మాకు బీమా కంపెనీలు అవి రావట్లేదు, సో మేము చెయ్యము ట్రీట్మెంట్. అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? అదే హాస్పిటల్లోనో డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వడం ద్వారా కొంత గవర్నమెంట్ ఇన్సూరెన్స్కి పేమెంట్ కట్టితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రీమియం తక్కువ ఉంటుంది, క్లెయిమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాదా? ఎక్కడ వస్తుంది దీంట్లో ప్రభుత్వానికి అసలు ఆదాయం? అంటే ప్రభుత్వం ఇప్పుడు ఆ బీమా కంపెనీలకి లాభం చేకూర్చడం కోసం చేస్తున్నటువంటి పని. ఒకటి నేను అనేది ఏంటంటే, క్లెయిమ్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రీమియం రేట్ తక్కువ ఉంటుంది, క్లెయిమ్ రేటే ఎక్కువ ఉంటుంది, ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా రోగి వెళ్తున్నారు, డయాగ్నిసో ఆపరేషన్ సర్జరీనో వాట్ ఎవర్ ఇట్ జరుగుతుంది, అమౌంట్ ఇంటూ ఎంతమంది రోగులు, ఆ పేమెంట్ 100కి 100% గవర్నమెంట్ భరిస్తుంది. కానీ అసలు ఎక్కడ ఉందో భరిస్తాను. ఇప్పుడు మీకు ఉన్న బీమా సంబంధించి ప్రభుత్వం బీమా కడతాం అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ కన్సార్టియంలో ఇప్పుడు ఏదైతే నేను ఇచ్చిన 25 లక్షల లోపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. అవును. సో ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళకి పే చేసింది, హాస్పిటల్ పే చేస్తుంది, హాస్పిటల్ పే చేసేసి డైరెక్ట్ గా. సో దానికి ఇంకా పేషెంట్ కి ఇంకా దానికి రిలేటెడ్ ఉంటుంది కాదు. నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కోయిలేట్ అవ్వటం ద్వారా ఆ బీమానే చెల్లిస్తుంది కదా గవర్నమెంట్. దీంట్లో రెండో రకం ఉంటుంది. ఇప్పుడు మీకు ఉన్నాక బీమా అంటున్నారు కదా మీరు, దానికి సంబంధించిన దాంట్లో ఇంతే కన్సర్న్ వస్తుందని వాళ్ళకి ఒకటి ఉంటుంది. అది అయిపోయింది అనుకో, లిమిట్ అమౌంట్, ఆ లిమిట్ అమౌంట్ తో అప్పుడు ఏం చేయాలి? దానికి చాలా దాంట్లో ప్రాబ్లమ్స్ ప్రజలకి కొద్దిగా ఇబ్బంది. అసలు ఎందుకు అంటున్నారు, ఉన్నటన్నింటినీ మీరు ప్రభుత్వం తరపున ఉన్నాయన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి వెళ్ళకి లింకులు పెడతాం. ఇప్పుడు P4 అంటున్నారు. ఎంత విచిత్రం అంటే, పేదవాడిని కార్పొరేట్ వాళ్ళకి తీసుకెళ్లి అప్పచెప్పేస్తున్నారు ప్రభుత్వం. అప్పచెప్పేసి వాళ్ళు చూసేసుకుంటారని చెబుతున్నారు. మీరు కార్పొరేట్ అనుకుందాం సార్, ఇవాళ మీ పరిస్థితి బాగానే ఉంటుంది, రేపొద్దున బాగుండకపోవచ్చు. ఇవాళ 5,000 10,000 అలా సహాయం చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఏడాది ప్రతి సంవత్సరం మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి అయ్యే మీరు ఇస్తారా లేదని మీ ఇంటి దగ్గర గేట్ దగ్గర కాపలా గాయాలా? సో ఇది ఏంటి అసలు? ప్రభుత్వం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటారు. గవర్నమెంట్ డైరెక్ట్ గా నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు స్కీము ఇదిగా చేయాల్సింది. ఇప్పుడు వైద్యం ఉంది. ఇప్పుడు మీరు 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది. అదే కంటిన్యూ. మీకు హాస్పిటల్కి ఇప్పటికే మీరు పెండింగ్ బిల్లు పెట్టారు, వాళ్ళు సెట్ చేయట్లా. అదేదో క్లియర్ చేసేసుకొని అదే కంటిన్యూ చేయాల్సింది పోయి ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం, రోడ్లు ప్రైవేట్ వాళ్ళు వేస్తారంట, ప్రైవేట్ వాళ్ళు వేస్తారు కాంట్రాక్టులకి ఇస్తే. కానీ ఏంటి, మీరు వాళ్ళ చేతికి మొత్తం అప్పచెప్పేస్తే వాటి రేపొద్దున గ్రామాల్లో కూడా టోల్ గేట్లు పెడతారు. అకౌంటబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ప్రశ్న. అకౌంటబిలిటీతో పాటు సార్, ఇప్పుడు వాళ్ళ చేతిలో కంప్లీట్గా వెళ్తే మీరు ఇచ్చిన విధానాల ప్రకారం వాళ్ళు ఏమంటారు, ఎస్ అండి మీకు ఇదిగో టోల్ పెట్టుకోండి అని ఇచ్చేస్తారు. ఇప్పుడు టోల్ గేట్లు హైవేలోనే అట్లేకపోతున్నాం. ఇంక రేపొద్దున విలేజ్లో కూడా వాళ్ళు రోడ్లు అని చెప్పి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, లేదంటే జిల్లా పరిషత్లో రోడ్లు, అటన్నిటికీ ట్యాక్సులు అంటే వెళ్ళలేని పరిస్థితి. అదే సార్ ప్రైవేట్. ఇప్పుడు మనం ప్రభుత్వం ప్రైవేటు ఈ రెండు వేరు. ప్రభుత్వం పేదలకు మంచి చేయాలి, లేదా మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతాం అంటే ప్రైవేట్ అంటే ఎందుకు చేస్తాడు? వాళ్ళకి లాభంలో ఎందుకు చేయడు కదా. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు లాభం కోసమే చూస్తాడు కదా. దాని ద్వారా ఎవరిని ముక్కు పిండి వసూలు చేస్తారు, మరి మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. మీరు చెప్పే పాయింట్ 100% కరెక్ట్. కానీ ప్రాక్టికాలిటీలో వచ్చేసరికలా, ఎగ్జిక్యూషన్లో వచ్చేసరికలా ఇప్పుడు ఓకే భారమే అంతర్జాతీయ రోడ్ల మీద, హైవేస్, నేషనల్ హైవేస్ మీద మనం కట్టడమే ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది. స్టేట్ హైవేస్ కానీ R&B కానీ ఒకవేళ టోల్స్ వస్తే మీరనే ప్రకారము భారమే. కానీ రోడ్ల పునరుద్ధరణ జరిగి టైం సేవ్ అవటం కానీ, ప్రమాదాలు తగ్గడం కానీ కొంత అది కూడా రాజీనామా చేసేసి డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళని ఎందుకున్నాము, సిస్టమ్ మార్చేయండి. ప్రజాస్వామ్యం ఓకే ఇదే అయితే ఇంకెందుకు ప్రజాస్వామ్యంలో సిస్టమ్ మార్చేయండి. సిస్టమ్ మార్చేసి ఎవరికి డబ్బులు ఉన్నాడని వెళ్ళుకోవటము, ఇంకా అసలు లేదు అని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా దేశం ప్రజాస్వామ్యయుతంగా కాకుండా మార్చేస్తామని రాజ్యాంగాన్ని కూడా మార్చేయండి. సార్ ఒక ప్రభుత్వం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ.
ప్రజలకు బాధ్యతగా ఉండాలి. నేను బాధ్యతని తప్పుకుంటా, పలానా వాడు వస్తే నేను బాధ్యతగా వస్తా అంటే మధ్యలో ఇంక వీళ్ళు ముఖ్యమంత్రులు ఎందుకు, మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు? సో మంచి ప్రభుత్వం సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు 5 ఏళ్లలో? 4 పోర్టులు స్టార్ట్ చేయలేదా? 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు,